సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ ఫ్రై ప్రిపేర్ చేయడానికి ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా స్పైసెస్ యాడ్ చేసుకొని ఒక పెద్ద సైజులో ఉండే ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఆనియన్ అనేవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, లో ఫ్లేమ్లో చేయకూడదు. హై ఫ్లేమ్లో చేస్తే మంచిగా చికెన్ అనేది సాఫ్ట్గా అవుతుందన్నమాట. సో చూడండి, దీంట్లోంచి వాటర్ అనేది రిలీజ్ అయింది కదా, సో ఇదే వాటర్ అనేది సరిపోతుంది. దీంట్లో ఎక్స్ట్రాగా వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో మిగతా ఏవేవైతే స్పైసెస్ యాడ్ చేయాలో అవన్నీ కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. స్పైస్కి తగ్గట్టు కారం అనేది యాడ్ చేసుకోండి. సో మీకు తక్కువ కావాలంటే తక్కువ యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియా, గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఫైనల్లీ కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. బగారా రైస్లో సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై